సో నెక్స్ట్ చీఫ్ ఎవరు అనేది నిఖిల్ టీంలో డిస్కస్ పెట్టారు కదా. ఇక్కడ డిస్కషన్లో చెప్పుకుంటే యష్మి గురించి ముందు మాట్లాడుకుందాం. యష్మి చేసింది అంటే తను చెప్పుకున్న అంటే తను ఏదైనా తన పాయింట్స్ ఇచ్చిందో ఆ పాయింట్స్ నుంచి నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను. చీఫ్ అయ్యిగా కానీ తనలో కొంచెం నాలో ఫాల్స్ ఉన్నాయి. ఒక బెస్ట్ చీఫ్ ఎలా ఉంటాడో అలా ఉండాలి. అంటే ఒక అగ్రెసివ్నెస్తో ఒక కోపంగా అంటే ఒక డిసిషన్ కరెక్ట్గా తీసుకుంటూ ఒక సీరియస్ ఒక మంచి పర్టికులర్ స్ట్రిక్ట్గా ఉండే చీఫ్ అవ్వాలని ఉంది అని చెప్పేసి తనైతే చెప్పింది. సో అక్కడ నెక్స్ట్ చెప్పుకోవడంలో పృథ్వీ మైనస్ల గురించి కూడా చెప్తూ ఆ పృథ్వీని బాగా హర్ట్ చేసింది. పృథ్వీ తన ప్లస్ని చెప్పాడు, నేను మంచి చీఫ్ అవుతాను, నేను చిన్న జాగ్రత్తగా చూసుకోగలుగుతాను, నేను ప్రతి వీక్ చేంజ్ అవుతూ వస్తున్నాను, నాలో మార్పులు వస్తున్నాయి అంటే నేను మార్చుకుంటూ ఉన్నాను, ఏదైనా తప్పు జరిగితే దాని గురించి మాట్లాడుకుంటాను, సో నేను చీఫ్ అయ్యి నా ఒక స్టేబుల్ని అంటే నేను ఎలా చేయగలుగుతాను అనేది నిరూపించుకోవాలని నాకు ఉంది అని చెప్పి చాలా పాయింట్స్ చెప్పాడు. సో పాయింట్స్ చెప్పడం ఓకే బాగానే ఉంది ఇక్కడ వరకు. బట్ ఇక్కడ యష్మి తన పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దు అని చెప్పేసి తను ఒక కుట్రలాగా అంటే తనతో ఉంటూ కుట్రలాగా చేసింది. నాకు ఇది ఇక్కడ అసలు నచ్చలేదు. ప్రతిసారి ఒకసారి చూసుకుంటే మీరు ఫాలో అయినప్పుడు తను చెప్పే విధానం ఎలా ఉందంటే, నువ్వు అసలు కంటెండర్ అవ్వ మాకు ఇప్పుడు అవ్వడానికి వీల్లేదు, నేను అవ్వాలి, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అన్నట్టుగా తను మాట్లాడితే ఉంది. సో నువ్వు అవసరం లేదు అంటే చీఫ్ అవ్వడానికి అర్హత లేదు అన్నట్టుగా పృథ్వీని అయితే చెప్పడానికి చూసింది అనమాట. అంటే అలా చెప్పడానికి ప్రొజెక్ట్ చేయడానికి చూసింది అనమాట ఎవరు నిఖిల్ ముందు. సో బట్ కాకపోతే నిఖిల్కి ఆల్రెడీ మైండ్లో ఉంది ఇది. సో అన్నీ వింటున్నాడు. సో ఇక్కడ అతను చెప్పే మాటలు కూడా నీకు ఒక అగ్రెసివ్నెస్ ఉంది, నువ్వు అలా లోపలికి వెళ్తే అంటే కూరగాయలు ఎలా తీసుకొస్తావు, ఎలా తీసుకొస్తావు, ఇంకా టీంని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటావు, ఇవన్నీ చెప్పేసి ఉంటుంది. సో ఒక్కటి తను చీఫ్ అయినమ్మనే తనకి ఏమీ రాదు, తన ప్లాన్లో ఏం చేయాలి ఇంకేం చేయాలి అని చెప్పేసి రాదు. ఏదో నేను వెళ్ళిపోయిన అమ్మనే డ్రాగన్ ఫ్లై నేను ఫస్ట్ డ్రాగన్ ఫ్లైలోకి వెళ్ళాను, అందులో ఉందని ఫస్ట్ నేను నా వల్లే ఓపెన్ అయింది అనుకుంటే తప్పు. తన వల్ల అంటే తన వల్ల కాదు, తన టీం వల్ల. తన టీం స్ట్రాంగ్గా ఉంది, అందులో పృథ్వీ ఉన్నాడు. సో మంచి వాళ్ళు తన టీంలో ఉండి తనని గెలిపించడం వల్ల అయింది, కానీ ఎక్కడ తన వల్ల అయింది అన్నట్టుగా ఏం లేదు. సో తను చెప్పుకుంటుంది నా వల్ల అయింది అని చెప్పేసి. సో తన వల్ల కాదు, తన టీం వల్ల, టీం అందరి వల్ల. సో టీం ఒకటిగా పనిచేస్తే అక్కడ అయ్యింది, అంతేగాని తన వల్ల అవ్వలేదు. ఇది మైండ్లో పెట్టుకోవాలి తను. సో అది పెట్టుకోకుండా నా వల్ల అయిందని మాట్లాడేస్తే కరెక్ట్ కాదు కదా. సో అక్కడ అదే మాట్లాడుతుంది, పృథ్వీని రాంగ్గా చూపిస్తుంది. నువ్వు కూరగాయలు ఎలా తీసుకొస్తావు అనే మాట మీద చూసుకుంటే కూరగాయలు తన వీక్ మొత్తంలో అలా వస్తాయని తను కూడా అనుకోలేదు, అది సడన్గా తెలిసింది. సో తను కూడా అనుకోలేదు ఇలా కూరగాయలు తెచ్చుకోవాలని. సెకండ్ వీక్లో అంటే చీఫ్ అయిన సెకండ్ వీక్లో తనకు తెలిసింది. సో అప్పుడు తెలిసింది, కానీ లోపలికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి, బీబీ మార్కెట్ ఉంటుంది, సో అందులో ఫుడ్ కోసం ఫైట్ చేయాలని అప్పుడు తెలిసింది. ఫస్ట్లో తెలియదు కదా ఫుడ్ కోసం ఎంత ఫైట్ ఉంటుందని. సో అలాగే తను తెలుసుకున్నాడు ఫైట్ ఉంటుంది, లోపలికి వెళ్ళి గ్రోసరీస్ తీసుకురావాలి, సో వీక్లీ ఒక గేమ్ ఉంటుంది అని చెప్పేసి తనైతే తెలుసుకున్నాడు. అలాగే నువ్వు కూడా తెలుసుకున్నట్టే తను కూడా తెలుసుకున్నాడు, తను కూడా అలాగే ఆడతాడు. తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా బాగా ఆడగలుగుతాడు. తను ఇంకా చెప్పుకోవాలంటే నాకు పృథ్వీ ఒక్క మంచి చీఫ్ అవడానికి అర్హత కలిగాడు ఇప్పుడు, అంటే అర్హత వచ్చింది అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. ఇదే కాదు, తర్వాత అంత ప్రొటెక్ట్ చేసి తనే లాస్ట్లో ఏడవడం, తన మైనస్లు చెప్పినప్పుడు తను ఏడ్ చేయడం. సో నిజంగానే తను ఒక వేస్ట్ చీఫ్గా నిలిచింది. తను కానీ నైన్కే కొంచెం బెస్ట్ అనిపించుకోవచ్చు, తను మాత్రం వేస్ట్గా నిలిచింది. అందుకనే కదా అసలు ఎటువంటి గేమ్లో లేకుండా మీరు చీఫ్గా డిజాల్వ్ అయిపోయారని చెప్పేసి ఒక ఎపిసోడ్లో అయితే వాళ్ళిద్దరిని తీశారు ఒకసారి, నైనికాను యష్మిని. సో ఇంత జరుగుతున్నా అంటే ఇవన్నీ తెలిసినా ఎవరు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు? నాకైతే ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది. సో ఛాన్స్ ఇవ్వడమే కాదు, మళ్ళీ పృథ్వీని రాంగ్గా రాంగ్గా పోర్ట్రేట్ చేస్తూ తనకు కాదు నాకే రావాలి చీఫ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ మాట్లాడే మాటలైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తను ఇన్ఫ్లుయెన్స్ చేసి తను ఒక బ్యాడ్గా చూపించడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మనిషి అంత బ్యాడ్ ఏం కాదు. ఫస్ట్ వీక్లో బ్యాడ్ ఉన్నాడు, నెక్స్ట్ వీక్లో అంటే కొంచెం మారాడు, ఆ తర్వాత ఇంకొంచెం మారాడు, ఫోర్త్ వీక్లో వచ్చి కంప్లీట్గా చాలా వరకు మారాడు. కొంచెం కోపం అనేది వస్తుంది, బట్ అది టీం ఫామ్ అయితే ఆ టీంలో తన చీఫ్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సి వచ్చి అంటే తెలుసుకుంటాడు, అరే ఇక్కడ కోపడకూడదు ఇలా అని. అలాంటి ఛాన్స్ అయితే ఇవ్వాలని నాకు అనిపించింది. సో అలాగే చూసుకుంటే తర్వాత ఏడ్ చేయడం, తను ఇక ఏడ్ చేయడం పాయింట్ గురించి మాట్లాడుకుంటే తను ఏడవడం అంటే తన పాయింట్స్ చెప్తే ఏడ్ చేస్తుందా? 2 పాయింట్లు రాంగ్ గురించి చెప్పాను, తను నిజంగానే చీఫ్గా ఫెయిల్ అయిపోయింది. అలాగే ఇంకేంటే మణికంఠ విషయం పద్దాకులు టార్గెటెడ్గా చేస్తాం. ఒక పర్సన్ని టార్గెటెడ్గా చేస్తే ఒక చీఫ్ అవ్వడానికి ఎలా అర్హత కలుగుతావు? ఇప్పుడు సపోజ్ నీ టీంలోకి ఎవరైనా రావచ్చు, సో నీకు ఇష్టం లేని వాళ్ళు రావచ్చు, అది మణికంఠనే వస్తాడు. మణికంఠ కంపల్సరీ ఒకటే చీఫ్ ఉండాలి కాబట్టి మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చినప్పుడు అందరినీ గేమ్ ఆడిచ్చి తన మీద ఓవర్ టార్గెట్ చేస్తూ గేమ్ ఆడితే ఎలా ఉంటుంది?
అది కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే తను టార్గెటెడ్గా గేమ్ ఆడటం అసలు కరెక్ట్ కాదు. తను కరెక్ట్ పాయింట్స్ చెప్పాడు పృథ్వీ అని నాకు అనిపించింది. చాలా మంచిగా మాట్లాడు. సో దాన్ని పట్టుకొని ఏడ్ చేసి ఓవర్ యాక్షన్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ పృథ్వీని అన్నసరికి పృథ్వీ ఏడ్ చేసి మనకి నిఖిల్ ఈ నిఖిల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మన ఫ్రెండ్ ఏంటని ఎక్కడ ఉండకూడదు, అది కలిపేటానికి ట్రై చేశాడు అక్కడ. కాకపోతే అలా వెళ్ళనిచ్చుంటే బాగుండేది. సో అక్కడ సాల్వ్ చేసి అలా, ఎందుకంటే ఫ్రెండ్ అయి ఉంటే కనుక తన గురించి మంచిగా చెప్పింది. నా ఇప్పుడు అబ్బాయి ఆదిత్య ఓం గారి గురించి చూసుకుందాం. సో ఎవరికి నాకు ఏం పాయింట్స్ లేవు, నాకు ఎవరితో ఏం సంబంధం లేదు, నేను మంచి కంటెంటర్ అవ్వగలుగుతాను, రూమ్లో పెద్దవాడిని, చాలా నీట్గా అండ్ చాలా క్లారిటీగా కన్ఫామ్గా నేను ఇలా ప్రతి వీక్లోనూ కంటెంటర్గా వెళ్తున్నాను, బాగా నా పర్ఫార్మెన్స్ నేను వెళ్తున్నాను, చీఫ్ కంటెంటర్గా వెళ్తున్నాను, నా పర్ఫార్మెన్స్ నేను ఇస్తున్నాను, 100% ఇస్తున్నాను, నా మాట 90% హౌస్లో వింటారు. సో నేను చీఫ్గా వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇంకా మీ ఇష్టం అది. సో మీరందరూ డిస్కస్ చేసుకోండి అని చెప్పేసి చాలా నీట్గా సింపుల్గా తను చెప్పాల్సిన పాయింట్స్ చెప్పేసి పక్కకు వచ్చాడు. సో అలా ఉండాలి. కానీ తినేంటి ఏడ్ చేసి తను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి తన మీద రాంగ్ మాటలు చెప్పేసి ఏదో పృథ్వీ మీద చెప్పేసి ఇది కరెక్ట్ కాదనిపించింది నాకు. పృథ్వీ చెప్పినప్పుడు మళ్ళీ ఏడ్ చేసి సింపతి లాగా మళ్ళీ చూపించుకుంటూ నాకు ఇక్కడ కొన్నిసార్లు యష్మి అసలు నచ్చట్లేదు తను మాట్లాడే మాటలు కూడా. సో ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి నాకు అనిపించింది. తర్వాత మళ్ళీ నిఖిల్ కొంచెం స్పేస్ కావాలని అంటే పృథ్వీ వచ్చేసి మళ్ళీ తన దగ్గర కూర్చొని ఏడుస్తుంటే తను ఓదార్చి తను ఏడ్ చేయడం. సో ఫస్ట్ టైం అయితే పృథ్వీ ఏడ్ చేయడు, ఇది మాత్రం కన్ఫర్మ్గా నాకు అర్థమైంది. అంటే ఫస్ట్ టైం పృథ్వీ ఏడ్ చేయడు. హౌస్ మొత్తం షాక్లో ఉంది. నైనికా కూడా అప్పుడు అంటే ఏడ్చినప్పుడు ఫస్ట్ టైం ఏడుస్తున్నాడు పృథ్వీ అని చెప్పేసి ఆ హౌస్ మొత్తం షాక్లో ఉంది. ఒక షాక్ అయితే ఒక పెద్ద షాక్లో అయితే ఉంది ఆ పృథ్వీ ఏడ్చాడు అని చెప్పేసి. సో అలా గడిచిందన్నమాట. కాకపోతే లాస్ట్కి పృథ్వీనే చీఫ్ అవ్వాలి, చీఫ్ కంటెంటర్గా నిఖిల్ అయితే చూస్ చేశాడు. చాలా బెస్ట్ డిసిషన్ అని నాకు అనిపించింది. చాలా మంచిగా తీసుకున్నాడని నా ఫీలింగ్ అనమాట. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి.